వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? సత్యయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుని ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు. ప్రజలను, విష్ణు భక్తులను, దేవతలను హింసించడం మొదలు పెడతాడు. అతడి బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళ బాధను చూసి మురతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు. యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం 1000 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవటం జరిగింది. అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవటం జరిగింది. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ని సంహరిద్దామని మురాసురుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించింది. ఆ రాక్షసుని సంహరించింది. ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కానుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు. నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని. ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు